ఈ గొప్ప అవకాశం ఇచ్చిన గుషపడ్ మినిస్ట్రీ సంఘ పెద్దలకును కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని నామానికి మహిమ. అర్హత లేని నన్ను, యోగ్యత లేని నన్ను దేవుడు ప్రేమించి పరిశుద్ధులతో సహవాసం చేసే విధంగా పరిశుద్ధమైన స్థలములో దేవుడు నన్ను నిలబెట్టి వాడుకుంటున్న ఆయన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ చూస్తున్నారు, నన్ను చూస్తున్నారా? హల్లెలూయా, దేవునికి మహిమ. ఇక్కడ నిలబడి ఉన్నానంటే అది ఒక కారణం. మా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ఒక దైవజనుడు చెప్తాడు, మా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన ప్రవాహం ద్వారా నేను కొట్టుకొని దేవుని దగ్గరకు వచ్చేస్తానని ఒక గొప్ప దైవ సేవకులు చెప్తారు. ఆ విధంగా నా తల్లి చేసిన ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను కొట్టుకొచ్చి పరిశుద్ధమైన స్థలంలో నిలబడి ఉన్నాను. నా పేరు ఢిల్లీ. చిన్నప్పటి నుంచి సరిగా స్కూల్కి వెళ్ళకుండా చాలా మా నాన్నతో పాటు, మా నాన్న ఫుల్గా తాగేవాడు. మా నాన్న ఎలాంటి వ్యక్తి అంటే, మా గ్రామంలో ఎక్కడైనా చావు అయితే అక్కడ వెళ్ళి డ్రమ్స్ కొట్టడం, తిరణాలు జరిగితే, జాతర జరిగితే అక్కడ వెళ్ళి డ్రమ్స్ కొట్టడం, ఆ విధంగా తిరుగుతున్న వ్యక్తి మా నాన్న. అలాంటి కుటుంబం నుంచి మేము వచ్చాం. అలాంటి సమయంలో నేను కూడా స్కూల్కి వెళ్ళకుండా మా నాన్నతో పాటు తిరిగేవాడిని. సరిగా చదివేవాడిని కాదు. ఏదో ఒక విధంగా 10th పాస్ అయ్యి తక్కువ మార్కులతో పాస్ అయ్యాను. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా. అలా ఫ్రెండ్స్తో కలిసి ముందుకు వెళ్తున్న సమయంలో మా గ్రామంలో డ్రమ్స్ కొన్నారు. వాళ్ళతో పాటు కొట్టడం నేర్చుకొని బయట వెళ్ళి కొడుతున్నాం. అక్కడ ఇచ్చిన డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా అలాగనే ఎత్తి పెట్టుకొని ఫ్రెండ్స్తో అలాగనే కొద్దిగా ఒక చెడు స్నేహం అంటారు కదా, ఆ విధంగా తాగడానికి నేర్చుకున్నా. ఇంట్లో తెలియకుండా ప్రతిరోజు తాగేసి 10:30, 11 గంటలకే ఇంటికి వచ్చేవాడిని. అలా కొద్ది రోజులు, 1 సంవత్సరం దాకా ఇంట్లో తెలియకుండా మెయింటైన్ చేసా. చాలా పాపపు క్రియలకు బయట డ్రమ్స్ కొట్టడానికి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ తాగేసిదా మేము కొడతాం. అలా తాగేసి కొట్టేటప్పుడు ఎవరైనా మా మీద వచ్చి డ్యాన్స్ చేస్తా పడిపోతారు, వాళ్ళ మీద గొడవకు వెళ్ళిపోయేది. అలాంటి పాప ఊబిలో, చీకటిలో నేనున్నా. ప్రతిరోజు 11 గంటలకి, 10:30కి అప్పుడుదా ఇంట్లో వాళ్ళు నిద్ర కూర్చుంటారు, ఎవరికి తెలియదులే అనేసి సైలెంట్గా వెళ్ళి పడుకునేసేవాడిని. ఒకరోజు మా వీధిలో బైక్లో ఫాస్ట్గా వెళ్తున్నా. ఆ వీధిలో వెళ్తున్నప్పుడు చాలామంది స్త్రీలు నన్ను శపించేవారు. వీడు ఎప్పుడుదా చావపోతాడో తెలియదే, ఎందుకు ఇంత ఫాస్ట్గా వీధిలో వెళ్తున్నాడు అని నన్ను శపించారు. మళ్ళీ ఎవరైతే నన్ను తిట్టారో వాళ్ళ ముందరకు వెళ్ళి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళేవాడిని. అలాంటి చీకటిలో నేనున్నాను. మళ్ళీ స్కూల్ వ్యాన్లు, కాలేజ్ వ్యాన్లు వచ్చినప్పుడు మా ఊరి దగ్గర ఫుల్గా సాయంత్రం 4 గంటలకి, 4:30కి స్కూల్ వ్యాన్లు వస్తుంది. కాలేజ్ వ్యాన్ వచ్చినప్పుడు ఫుల్గా తాగేసి వెళ్ళి నా బైక్ని అడ్డకు పెట్టి నిలిపేసేవాడిని. వ్యాన్ని నిలిపేసి లోపల ఉన్న అమ్మాయిల్ని గేల్ చేసేవాడిని, వాళ్ళని ఎగతాళి చేసేవాడిని. వాళ్ళు నన్ను తిట్టేవాళ్ళు, వాళ్ళని తప్పుగా మాట్లాడేవాడిని. అలాంటి క్రియలకి నేను వెళ్తున్న సమయంలో చాలా అలాగనే తాగడము, తిరగడము. చాలామంది నన్ను శపించారు. చాలామంది మా గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు వచ్చి మా అమ్మ దగ్గర, మీ కొడుకు ఇలా చేస్తున్నాడు, ఇలా వచ్చి గొడవ వేస్తున్నాడు. చాలామందితో నేను పెద్ద చిన్న లేకుండా నేను ఎవరిని పట్టించుకొని తాగితే ఎవరినో వచ్చాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని నన్ను అడిగితే వాళ్ళని తిరిగి కోపంతో మాట్లాడేవాడిని, వాళ్ళ దగ్గరికి గొడవకి వెళ్ళిపోయేవాడిని. అలాంటి స్థితిలో నేను ఉన్నాను. చాలా మా తల్లిని ఏడిపించేవాడిని. ఒక పక్క మా నాన్న తాగేసి వచ్చి మా అమ్మను కొట్టేవాడు. మా కుటుంబంలో సమాధానమే లేదు. నేను ఒక పక్క తాగేసి తిరిగేవాడిని. మా అమ్మ చాలాసార్లు నా దగ్గరికి వచ్చి, తమ్ముడు ఎందుకురా నువ్వు ఇలా చెడిపోతున్నావు, నా వల్ల కావట్లేదు, నాకు 3 అక్క వాళ్ళు, నేను ఒక్కడినే, నువ్వు ఒక్కడివే, నేను ఆ దేవుడి దగ్గర
అంటే చెప్తారు కదా, వరముతో నిన్ను కన్నాను రా, నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావు, నా వల్ల కావట్లేదు, వాళ్ళు నీ గురించి తప్పుగా చెబుతున్నప్పుడు నాకు చాలా వేదనగా ఉంది అని చాలాసార్లు నా దగ్గర చెప్పింది, ఏడ్చింది కూడా. ఈ చెవులు వినేది, చెవులు వదిలేసేది, మళ్ళీ ఇష్టం ప్రకారం తిరిగేది, ఫ్రెండ్స్తో వెళ్ళేది. అలా చాలా పాపానికి నేను బానిసయ్యాను. అలా చెడు వ్యసనాలకి బానిసైపోయి ప్రతిరోజు ఎవరితో ఒకరితో మా గ్రామంలో గొడవ వేసుకునేవాడిని, తిరిగేవాడిని. అలాంటి చీకటిలో నేను ఉన్నాను. చాలామంది నన్ను శపించారు, చాలామంది నన్ను తప్పుడుగా తిట్టారు. ఏది పట్టించుకోకుండా మా అక్క వాళ్ళే, మా బావ వాళ్ళే నాతో మాట్లాడకుండా, నువ్వు ఇలాంటి చెడ్డవాడివిరా, నీతో మా ఇంటికాడికి రావద్దు, మాతో మాట్లాడొద్దు అని నన్ను చెప్పారు. మీరు మాట్లాడకపోతే నాకేమి, నేను అలాగా ఉంటాను, అలాగా జీవిస్తాను అని చెప్పి అలాగనే ఎవరి మాటలనే పట్టించుకోకుండా నేను ఉన్నాను. కానీ ఒకరోజు వచ్చింది పనికని, ఒకరోజు నేను దూర ప్రాంతానికి, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు నన్ను పనికి పిలిచాడు. దూర ప్రాంతానికి వెళ్తున్న సమయంలో మా అమ్మ నాకు తెలియకుండా ఇదే బైబిల్ నా బ్యాగులో పెట్టింది. బ్యాగులో పెట్టినప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూసుకున్నా బైబిల్ ఉందనేసి. చూసుకున్నాక ఒక అన్న వచ్చి నాకు బైబిల్ చూసి నువ్వు క్రైస్తవుడువా అని అడిగాడు. అలా అడిగినప్పుడు, అన్న నేను క్రైస్తవునే కానీ చర్చికి వెళ్ళను, ఎప్పుడో ఒకసారి వెళ్తాను, ఎప్పుడు క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి. మనం అందరం ఎప్పుడు చర్చికి వెళ్తాం, గుడ్ ఫ్రైడేకి వెళ్తాం. ఎందుకని గుడ్ ఫ్రైడేకి వెళ్తాం? మనకి ఏమి ఇస్తారు అక్కడ? జ్యూస్ ఇస్తారు, బన్ ఇస్తారు, అందుకే కదా. అప్పుడు నేను అలాంటివాడిని, అప్పుడు ఆ విధంగా జ్యూస్ ఇస్తారని, బన్ ఇస్తారని అప్పుడు వెళ్ళేవాడిని, సరిగా చర్చికి వెళ్ళేవాడిని కాదు. అలాంటి స్థితిలో నేను నన్ను పనికి వెళ్ళినప్పుడు అన్న వచ్చి చెప్తాను, నేను చర్చికి వెళ్ళనా అని చెప్పినప్పుడు అన్న ఒక మాట చెప్పాడు, తప్పుడు నువ్వు బైబిల్ చదువు, యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన గురించి నాకు తెలియదు, నేను విన్నాను అంతే, దేవుడు యేసుప్రభు అంతే. కానీ నువ్వు బైబిల్ చదువు అని చెప్పినప్పుడు, సరే కొన్ని రోజుల తర్వాత నేను బైబిల్ చదువుదామని చదివినప్పుడు నేను చేసిన సమస్త పాపములు నా ముందు కనిపిస్తున్నాయి. నేను చేసిన ప్రతి ఒక్కటి, మా తల్లి ఏడ్చింది, నేను పెద్ద చిన్న లేకుండా మాట్లాడింది, మా గ్రామంలో స్త్రీలను తప్పుగా మాట్లాడింది, వాళ్ళ కుటుంబాన్ని అవమానపరిచింది, అదన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. వాళ్ళందరూ నేను గాయపరిచానే, మా తల్లి నేను ఇబ్బంది పరిచానే, మా అక్క సహోదరుల్ని చాలా ఇబ్బంది పెట్టాను అని నాకు ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నప్పుడు నాలో ఒక పక్క భయం, నేను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతా, నరకానికి వెళ్ళిపోతానేమో ఒక భయం. మళ్ళీ ఏం చేశా, మళ్ళీ బైబిల్ చదివినా. అలా బైబిల్ చదవగా నా హృదయంలో ఒక స్వరం వినబడుతుంది, కుమారుడా, పరలోకం నుంచి నీ కొరకే నేను ఈ భూలోకానికి వచ్చింది, నీ కొరకే నేను ఆ సిలువలో బలి అయింది. ఆ మాట నా హృదయాన్ని కదిలించి వేసింది. నేనున్న రూములోనే మోకరించి కన్నీటితో నా సమస్త పాపాన్ని, అయ్యా నేను ఈ పాపం చేశాను ప్రభా, ఇదిగో నేను ఈ సమయంలో ఎలాంటి తప్పు నేను చేశాను ప్రభా, ఈ సమయంలో నా తల్లిని ఏడిపించాను, మా గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళని మర్యాద లేకుండా నేను మాట్లాడాను. అలా మొత్తం నేను చేసిన సమస్త పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితోనే ప్రార్థన చేశాను. అలా 2 రోజులు 3 రోజులు, ఒక వారం అలాగనే ప్రార్థన చేశా. ఒకే ఒక వారం అండి, నా ఆలోచనలు మారిపోయాయి, నా తలంపులు మారిపోయాయి. ఇంకా నేను బైబిల్ చదవబోతున్నా. నా ఫోన్లో ఎప్పుడూ తమిళ్ గానా సాంగ్సే ఉంటాయి, సినిమాలు ఉంటాయి. అలాంటి ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే సతీష్ కుమార్ అయ్య, మీకు తెలిసే ఉంటుంది, కల్వరి టెంపుల్, ఆయన మెసేజ్ వచ్చేది. ఆయన వాక్యం చెబుతా ఉంటే డైరెక్ట్గా నాతోనే మాట్లాడుతున్నట్టుగా ఆయన చెప్పేటప్పుడు, ఆయన వాక్యం చెబుతా ఉంటే ఏడ్చుకుంటా ఉండేవాడిని. నా జీవితమే కదా, నా గురించి ఈయనకి ఎలా తెలుసు, బాధపడుతూ అలాగనే మోకరించి ప్రార్థన చేస్తూ, అయ్యా నీకు విరోధంగా సమస్తాన్ని నేను చేశాను ప్రభువా, నన్ను క్షమించి, నీ ప్రేమ తెలియక నీకు దూరంగా నేను ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు అని కన్నీటితో నేను మోకరించి ప్రార్థన చేశా దేవుని సమూహంలో. దేవుడు నా ప్రార్థన అంగీకరించి నా జీవితాన్ని మార్చాడు. మళ్ళీ నా తల్లికి ఫోన్ చేసి, మా అమ్మతో, అమ్మా ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నా, అమ్మా యేసుప్రభు నాతో మాట్లాడినాడు మా, ఇక మీదట నేను వెళ్ళను, ఇక మీదట నేను ఎక్కడికి వెళ్ళను మా అని మా అమ్మతో చెప్పినప్పుడు మా అమ్మ ఏం మాట్లాడలా, ఏడుస్తా ఉంది. ఎందుకని ఏడుస్తా ఉందో తెలియా. అమ్మా ఏమైందని అడిగినప్పుడు, నువ్వు ఒక్కగానో ఒక కుమారుడు,
నీ కొరకు నేను ఎన్నో ఆశలు పెట్టి నిన్ను కన్నాను, కానీ నువ్వు ఇలా చెడిపోతుంటే నేను చూడలేకపోయాను. కానీ నేను నీ కొరకు ప్రతిరోజు నేను ప్రార్థన చేశాను. నేను చాలాసార్లు మా ఇంట్లో మా అమ్మ ప్రార్థన చేయడం నేను చూసా. అది చూసినప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉందిలే అనుకొని సైలెంట్గా వెళ్ళిపోయాను. కన్నీటితో ప్రార్థన చేసేది చూసి బయటికి వెళ్ళిపోయేవాడిని. అలాంటి స్థితిలో మా అమ్మ అప్పుడు చెప్పినప్పుడు కన్నీటితో చెబుతా ఉంది, నీ కొరకు నేను ప్రార్థన చేశాను, ఆ యేసయ్య నిన్ను మార్చాడు, అదే చాలు. మా అమ్మ అనుకునేదంట, కృష్ణ సముద్రం గ్రామం నుంచి మా గ్రామానికి వచ్చి చర్చిలో, లూథరన్ చర్చిలో వాళ్ళు యవనస్తులు వచ్చి ఆరాధన చేసేవాళ్ళంట. ఆరాధన చేస్తూ ఉంటే మా కొడుకు కూడా ఇలా ఆరాధన చేస్తాడా? నా దగ్గర చెప్పింది మా అమ్మ ఆ మాటలు. మా కుమారుడు ఇక్కడ నిలబడి ఆరాధన చేస్తాడా? చేస్తే బాగున్నే దేవుడా అనేసి ప్రార్థన చేసిందంట. ఆ ప్రార్థన ఎవరు ఆలకించింది? దేవుడు ఆలకించి నన్ను తన బిడ్డగా మార్చాడు. నేను ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఓని ఏడుస్తూ ఉంది, అమ్మ నాకు నేను వెళ్ళను అమ్మ, ఇక మీద నేను ఎక్కడ డ్రమ్స్ కొట్టడానికి వెళ్ళను, ఎక్కడికి నేను ఫ్రెండ్స్తో వెళ్ళనమ్మా అని ఎప్పుడు మాట ఇచ్చా. ఇది వరకు నేను డ్రమ్స్ కొట్టడానికి వెళ్ళేది లేదు. 2019 లాస్ట్ 2019 నుంచి ఇది వరకు నేను ఎక్కడ డ్రమ్స్ కొట్టడానికి వెళ్ళలేదు. నా పాత స్నేహితులు, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో పాటు తాగింది, తిరిగింది అన్నీ ప్రూఫ్ మీరు చూస్తూ ఉన్నారు. ప్లే చేయి, మీరు చూస్తుంటారు. ఆ తిరిగింది సమస్తము నేను అలా ఉన్నా. అక్కడ కొడుతున్నది నేనే. వేరే ఫోటో పెట్టు, వేరే చూడండి. అలాంటి స్థితిలో ఉన్న నా బ్రతుకుని దేవుడు ఇక్కడ యోగ్యత నాకు ఉందా నిలబడడానికి? అలాంటి వ్యక్తికి ఇక్కడ యోగ్యత ఉందా? చూడండి స్లోగా, అది నేనే. ఆ డేట్ చూడండి, కింద డేట్ చూడండి, డేట్ కనిపిస్తుంది కదా, 2017 అటే ఉంది నాకు కనిపిస్తుంది. అది నేను, సెంటర్లో ఉండేది నేను. నెక్స్ట్ ఏదైనా పెట్టండి. అది చూడండి, నా తల ఫుల్గా కలర్, మెడలో సిలువ ఉంటుంది, కానీ నా చేతిలో చూడండి ఉంగరాలు, ఆ బ్యాండేజు. నెక్స్ట్ ఫోటో పెట్టండి చూడండి, ఆ 2017లో ఇలాగా దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ నేను చేసినవి చూడండి. ఇది కూడా డ్రమ్స్ కొట్టేటప్పుడు తాగడం. ఇలాంటి చీకటిలో చూడండి, మా గ్రామంలో ఎవరు అలా చేసి ఉండరు. ఇప్పటికి కూడా చెబుతారు, నువ్వు అలా ఉన్నావు, ఎలా మారావు? నా ఫ్రెండ్స్ నాతో పాటు తాగిన వాళ్ళే, రే నన్ను కూడా మార్చురా. నేను ఒకటే చెప్పా, ఒకే మార్గం యేసుప్రభు మాతో. నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే నీ జీవితాన్ని యేసుప్రభు మారుస్తాడు. అలాంటి చీకటి బ్రతుకులో ఉన్న నా జీవితాన్ని యేసుప్రభు మార్చాడు. అలా మారడానికి కారణం ఎవరంటే ఒకే ఒక కారణం, మా తల్లి చేసిన ప్రార్థన నా జీవితాన్ని మార్చింది. ఒకవేళ యవనస్తులారా, దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో మీ బంధువులు కానీ మీ స్నేహితులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ విధంగా మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. నా జీవితాన్ని మార్చిన దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి అనేక మంది యవనస్తుల జీవితాలను మార్చుతాడు. ఇది కాదండి, మా పరిచర్య దేవుడు మాకు ఇచ్చింది. అలా రక్షణ పొందిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత 1 సంవత్సరం దాకా ఇంట్లో ఉన్నా. ఇక్కడ నుంచి యూత్ మీటింగ్ అని నాలుమావడికి మోహన్ సి లాజరస్ అయ్యగారి దగ్గరికి ప్రవీణ్ సార్ తీసుకెళ్ళినప్పుడు మేమందరం బస్సులో వెళ్ళాం. అక్కడికి వెళ్ళి 3 రోజులు ఎలా సువార్త ప్రకటించాలి మాకు ఆశ ఉంది, ఎలా చేయాలో తెలియదు. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా సువార్త చేయాలి, ఎలా ప్రార్థన చేసి సువార్త ప్రకటించాలని అక్కడ చెప్పిన మాటను బట్టి అక్కడ విని దేవుని వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకొని మా చర్చిలో వచ్చి కూర్చొని మేము రౌండ్గా యవనస్తులందరినీ తీసుకొచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక బలమైన ఒక వెలుగు నన్ను తాకింది. అభిషేకంతో నింపబడి అన్య భాషలు మాట్లాడి నేను కింద పడిపోయాను. ఆ రోజు మట్టుకున్న ఆ అభిషేకం ఇది వరకు కొనసాగుతుంది. అనేక గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాము, అనేక గ్రామాలకు వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాము. ఇక్కడ మీరు చూస్తే సౌండ్ సిస్టమ్ కూడా దేవుడు మాకు ఇచ్చింది. అక్కడ ఉన్న ఆటో కూడా దేవుడు మాకు ఇచ్చింది. ఎందుకని ఇది ఇచ్చాడంటే యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించడానికి. మా జీవితాన్ని మార్చిన దేవుడు అనేక మంది జీవితాలను మార్చాలని ఒక ఆశ దేవుడు మా హృదయంలో ఉంచిన ఆ ప్రేరేపణ బట్టి అనేక గ్రామాలకు 100 గ్రామాలకు పైగా వెళ్ళి సువార్త చెబుతున్నాం. సువార్త చెప్పడమే కాదు, ఇలాంటి ప్రార్థన కూటం పెట్టి వీధిలో డ్రామా వేసేవాళ్ళం. తప్పిపోయిన కుమారుడు ఎలా చెడిపోయాడు ఆ విధంగా డ్రామా వేసి సువార్త ప్రకటించే వాళ్ళం. చాలా మంది తల్లులు వచ్చి నా కుమారుడు ఈ స్థితిలో ఉన్నాడు, నా కుమారుడు కొరకు ప్రార్థించేయండి.
నా కుమార్తె ఇలాంటి స్థితిలో ఉంది, నా కుమార్తె కొరకు ప్రార్థన చేయనని మా దగ్గర వచ్చి కన్నీటితో చెప్పేవాళ్ళు, ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఖచ్చితంగా యేసుప్రభు దగ్గరికి మీరు వస్తే, అప్పుడు నేను సాక్ష్యాన్ని చెప్పిన వెంటనే వాళ్ళు వచ్చి నా దగ్గర అలా చెప్పేవాళ్ళు, నా తల్లి చేసిన ప్రార్థన నా జీవితాన్ని మార్చింది, నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడమ్మా అని చాలా మందికి, చాలా గ్రామాలు మేము చెప్పున్నాము. యవనస్తులారా, మీ అందరికి ఒకే మాట, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన తప్ప ఈ లోకంలో వేరొక దేవుడు లేదు. ఆయన ఒక మాట చెప్పాడు, పాపులను రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చానని. పాపినైన నన్ను రక్షించాడు, నా జీవితాన్ని మార్చాడు. అందుకని ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడి చెబుతున్నాం, మా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాల్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరేం చేయాలి? దేవునికి ఇష్టం లేని కార్యాన్ని వదిలిపెట్టి దేవునికి దగ్గరగా రావాలి. దేవుడు ఖచ్చితంగా అప్పుడు మన జీవితాల్ని, మన కుటుంబంలో ఉన్న బిడ్డల యొక్క జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరంగా మార్చగలడు. మా సువార్త పరిచయ దేవుడు ఇంకనూ అనేక ప్రాంతాలకి తీసుకెళ్తూ బలపరుస్తున్నాడు. హల్లెలూయా. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మేము ఇంకా అనేక గ్రామాలకు వెళ్ళాలి, అనేక మంది యవనస్తులకు సువార్త చెప్పాలని ఒక భారం, ఒక ఆశ మాలో ఉంది. మరి మా కొరకు ప్రార్థించండి. చాలా మంది మమ్మల్ని మా సువార్త ప్రకటిస్తున్నప్పుడు కుంకుమ ఉంది కదా, దాన్ని తెచ్చి మా దగ్గర ఇచ్చారు. సువార్త ప్రకటిస్తున్నారు, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఏమారుస్తున్నావు కదరా నువ్వు అనేసి తప్పుడుగా మాట్లాడి అవమానపరిచారు. ఆ కుంకాన్ని పెట్టుకో అనేసి, నేను పెట్టుకుంటా, తీసుకున్నాం. అలాంటి శ్రమలు మేము అనుభవించాం సువార్తలో. అదంతా ఎవరి కొరకు అంటే యేసుప్రభు కొరకు. మా జీవితాన్ని మార్చిన దేవుడు యేసుప్రభు. ఆయన కోసం ఏదో ఒకటి చేయాలని ఒక ఆశ. హల్లెలూయా. మీరు కూడా అలాంటి ఆశ పడుతున్నట్లయితే మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఖచ్చితంగా మీరు ముందుకు వచ్చినట్లయితే, దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మీ జీవితాన్ని మార్చగలడు. నా జీవితాన్ని, ఆ చీకటిలోంచి నా జీవితాన్ని మార్చిన ఆ దేవాదేవునికి మహిమ కలుగును గాక. మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో యేసుప్రభు గొప్ప కార్యాలు చేసి నడిపిస్తారు. ఒకవేళ పాపంలోనే మనం చీకటిలోనే ఉన్నట్లయితే మనకు సమాధానం రాదు, సంతోషంగా ఈ లోకంలో బ్రతకలేము. ఏదో ఒక పాపానికి మనం బానిసలై ఉన్నప్పుడు వేదన, దుఃఖము, కన్నీరు మాత్రమే. నేను పాపంలో ఉన్నప్పుడు మా తల్లి కన్నీటితో, వేదనతో, దుఃఖంతోనే ఉన్నింది. ఇప్పుడు ప్రతిరోజు మా కుటుంబం సంతోషమే. మా నాన్న కూడా ప్రతిరోజు తాగేవాడు. మా నాన్న కొరకు మేము మారిన తర్వాత మేము ఇంట్లో ప్రార్థన చేయగా దేవుడు మా ప్రార్థన ఆలకించి మా నాన్న ఇప్పుడు మాతో పాటు చర్చికి వస్తాడు. 2 సంవత్సరాలు అయింది మా నాన్న తాగేది లేదు, మాతో పాటు చర్చికి వస్తున్నాడు. ఎక్కడికైనా ప్రార్థనకు వెళ్ళినప్పుడు మాతో పాటు వస్తున్నాడు. మా కుటుంబాన్నే దేవుడు మార్చివేశాడు. వాళ్ళ కుటుంబాన్ని మారిందా అని చాలా మంది మా నాన్నను చూసి వాళ్ళలాగా ఉండండి అనేసి పెద్దవాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. చూడండి, ఆ గొప్ప కార్యాన్ని చేసింది ఎవరంటే యేసుప్రభు మాత్రమే. మీ జీవితంలో కూడా ఆయన కార్యం చేయగలడు. మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం.